నా ప్రాణమా దేవుని నమ్ముకొని మౌనముగా ఉండుము, ఆయన వలననే నాకు నిరీక్షణ కలుగుచున్నది. ఆయనే నా ఆశ్రయదుర్గము, నా రక్షణాధారము, నా ఎత్తైన కోట ఆయనే, నేను కదిలింపబడను. నా రక్షణకు నా మహిమకు దేవుడే ఆధారము. నా బలమైన ఆశ్రయదుర్గము, నా ఆశ్రయము దేవుని అందే ఉన్నది. జనులారా, ఎల్లప్పుడూ ఆయన యందు నమ్మిక ఉంచుడి, ఆయన సన్నిధిని మీ హృదయములో కుమ్మరించుడి. దేవుడు మనకి ఎంతమంది బిగ్గరగా చెప్పగలుగుతారండి, దేవుడే మనకు ఆశ్రయం అని? ఆమెన్. దేవుడే మనకు ఆశ్రయము. ఆయనని నమ్ముకొని మౌనంగా ఉండాలంట. మౌనంగా అంటే స్తుతిలో మౌనం కాదండి, ఆరాధనలో మౌనం కాదు. దేంట్లో మౌనంగా ఉండాలంటే చింతలకి అవకాశం ఇవ్వకండి, ప్రశ్నలకి సందేహాలకి అవకాశం ఇవ్వకండి. ఆయనని నమ్ముకొని మౌనంగా ఉండండి. ఎన్నో ప్రశ్నలు వస్తాయి కదా, మరి ముఖ్యంగా ఈ నేటి జనరేషన్స్లో, ఈ తరంలో యు వాంట్ ఆన్సర్స్ ఫర్ ఎవ్రీథింగ్. దెర్ ఇస్ చాట్ జీపీటీ, దెర్ ఇస్ జెమినీ, దెర్ ఇస్ వాట్ నాట్ కదా. వెంటనే ఆన్సర్స్ కావాలి. అదే మన జీవితాల్లో కూడా, నాకెందుకు పెళ్ళవట్లే, నాకెందుకు ఇది జరగట్లే, ఈయనెందుకు మారట్లే అని వెంటనే మనకి జవాబులు కావాలి. కానీ దేవుడు అంటున్నాడు, మౌనంగా ఉండు, నన్ను నమ్ముకొని ఉండు, ఆయన వలననే సహాయం కలుగుతుంది. ఆమెన్. ఎట్టి పరిస్థితులైనా మార్చగలిగిన దేవుడు. ఆమెన్. నమ్ముతున్న వారు ఉన్నట్లయితే చెప్దాము, దేవా నీవే నాకు ఆధారము ప్రభా, వేరే ఎవ్వరూ లేరు ప్రభా. మనుషులు మారచ్చు, స్థితిగతులు మారచ్చు, కానీ నువ్వు మారని దేవుడివి, నాకు నీవే ఆధారం అంటూ మనమందరము కలిసి ఈ పాట మొదటిసారిగా పాడుతున్నప్పుడు మాతో కలిసి దేవుని స్తుతించండి, ఆరాధించండి. వానలతో కలత చెందరా? మంచి రోజులు ఇంకా రావని అనుకుంటున్నారా? అయినప్పటికీ నాపై జాలి పడిన ప్రభువా, గొప్ప ధనసుగా వచ్చావయ్యా.